సొసైటీ పట్ల బాధ్యతగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. అందరి బాధ్యత. నేను జన్మభూమి పెట్టాను, అందరూ డబ్బులు ఇవ్వాల, కొంతమంది ఇచ్చారు. స్ఫూర్తి ఇంపార్టెంట్. ఇప్పుడు CSR ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టచ్చు. ఒక 2 కోట్లు ఉన్నాయి, ఒక 10 కోట్లు ఉంది, ఒక 50 కోట్లు ఉంది. ఆ డబ్బులు తీసుకొని మేమిచ్చే స్కీమ్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళది వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఖర్చు పెట్టి వీళ్ళ పైకి తీసుకురావడం. ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, 5 మంది ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వాడు 4 ఏళ్ళు చదివిస్తే BE అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ చేసి మోటివేట్ చేస్తే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాడికి కానీ తెలివితేటలు వస్తే కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి అతనికి వస్తుంది. ఆ ఇంట్లో 5 మంది ఉన్నారు, ఒక చిన్న వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తే ఆదాయం వస్తుందో వీళ్ళు చెప్పి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే 15,000 వచ్చేవాళ్ళని 30,000 చేయొచ్చు, 30,000 వచ్చేవాళ్ళని 60,000 చేయొచ్చు. అప్పుడు మనుషుల్ని ఆస్తిగా చూడమంటున్నాను నేను. అదనపు ఆస్తులన్నీ అదనపు ఆస్తులుగా చూడమంటున్నా. భూమి అదనపు ఆస్తి, వ్యాపారం అదనపు ఆస్తి, కానీ మనుషులు యాజ్ క్యాపిటల్. దాన్ని ఇప్పుడు ఏంటి, నేను కూడా ఒక గ్రామంలో పుట్టాను, మా ఊర్లో. నేను అందుకని నేను పోయి చెప్పాను మా ఊర్లో చూసినప్పుడు. ఒకప్పుడు మా ఊర్లో కొండలంతా కూడా చెట్లని కొట్టేసి రాళ్లు కనపడేటి. ఇప్పుడు బ్యూటిఫుల్ గా కనీసం గ్రీన్ గా కనపడుస్తుంది ఆ హిల్ అంతా. రేపు రాబోయే రోజులు నేను అది ఊహించుకున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, నేను సోలార్ ఇచ్చేసాను అందరికి. 2,200 కుటుంబాలు సోలార్. సోలార్ ఇచ్చేసిన తర్వాత 2,200 కుటుంబాలు ఓన్ వెహికల్ ఛార్జ్ చేసుకుంటే ఇంకా పొల్యూషన్ లేదు. గ్యాస్ ఇస్తున్న పైప్ లైన్లు ఇచ్చేయమంటున్నాను. గ్యాస్ వస్తే చెట్లు కొట్టే పని లేదు, ట్రాక్టర్లు వచ్చేసాయి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇంకా మడకల కోసం, ఐటి కోసం, కర్ర కోసం అడుగు పోయే పని లేదు. అక్కడుండే ఎయిర్ కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటుందంటే అంత ఫ్రెష్ గా ఉంటుంది.